నమస్కారం, సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన నిర్వహించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని 1వ వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సోదరులు పాసం సురేష్ కుమార్. గూడూరు పెద్ద మసీద్ వద్ద నెలవంక దర్శనంతో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న ముస్లిం సోదరులు. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఉగాది వేడుకలో భాగంగా శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ, పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో ఏర్పాటై ఉన్న బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో శనివారం నుండి ఆదివారం వరకు 2 రోజుల పాటు నిర్వహించిన చాణక్య ఆధ్యాత్మిక పాలన శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, దాని పట్ల వారికి అభిలాష ఉంటుందని, ఆ కళ అలాగే ఉండిపోవడం వల్ల అదే కొద్ది కాలానికి రోగాలుగా తయారవుతాయని, అలా కాకుండా వారికి వాటి పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరిలో లీడర్షిప్ను పెంపొందిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ సమాజ నిర్మాణ స్థాపనకు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు చంద్రశేఖర్, లత, దేవరాజు, నాగమణి, ఉదయలక్ష్మి, శ్రీలత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరాలి, అలాగే సమాజం పట్ల కావచ్చు, ఒక వ్యవస్థ పట్ల కావచ్చు, ఏదైనా ఒక ప్రాజెక్టు పట్ల కావచ్చు, మనము చూసేటువంటి దృష్టి కోణంలోనే మార్పు ఉంటుంది. ఆ దృష్టి కోణాన్ని మనం మార్పు చేసుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక దృక్పథం కలుగుతుంది. ఆ దృక్పథంతో ఏ మార్పునైనా దేన్నైనా మనం సాధించగలం, దానిలో విజయాన్ని సాధించగలం అనేటువంటి విషయాలతోటి, మరియు ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలతోటి ఈరోజు మనకు ఈ 2 రోజులు, ఈరోజు మరియు రేపు ఈ 2 రోజులు ఈ వర్క్షాప్ను చేసుకునేందుకు మనం ఇక్కడ అందరం కూడా చేరాము. సో దీనికి ముఖ్యంగా రోహిణి మేడం గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. వారిని ధ్యానం గురించి ఈ ఊళ్ళో ఇంత మంచి బిల్డింగ్ కట్టుకొని మీరందరూ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఎంతోమంది పెద్దలను పిలిపించి ఈ ధ్యానం గురించి చెప్తూ ఉన్నారు. చాలామంది మన గూడూరు ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా భావించవచ్చు. ఒక పెద్ద కార్యక్రమాన్ని మాత్రం సంవత్సరానికి ఒకసారి పండుగలాగా నిర్వహిస్తుంటారు. ఈరోజు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎలా ఎదగాలి అనే వర్క్షాప్ 2 రోజులు ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. చాలా అవసరమైన సబ్జెక్ట్ అది. ఈరోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఇక్కడ ఇంకా పార్టిసిపేట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ పక్కనే ఇల్లు కట్టుకొని చంద్రశేఖర్ ఏదో స్కూల్కి పోయామా వచ్చామని తప్పితే మిగతా ఫుల్ టైం ఆయన ఇక్కడనే దీని గురించి చూసుకుంటున్నారు. వారికి నా అభినందనలు. ఎవరు కూడా ఆయన తోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా నా అభినందనలు. ఎవరో ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగాలంటే కూడా చాలా కష్టం. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి సహాయం చేసుకుంటూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఎప్పుడు నిత్య నూతనంగా ఈ భవనం కలకలాడుతూ ఉంది. అదే చాలా సంతోషం. కొన్ని చోట్ల
కట్టేస్తారు, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి అక్కడ పట్టించుకోరు. కాబట్టి మీరందరూ కూడా ఈ జనం గురించి బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. నాకు కూడా ఉంది ఆశ, నాకు టైం దొరకట్లేదు. వీలు చూసుకొని నేను కూడా దీంట్లోకి వస్తాను. రేపు వీలైతే సండే కూడా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక టైంలో వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. ఇది నాకు టైం హాస్పిటల్ కాబట్టి అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, గాంధీనగర్లో ముస్లిం శ్మశాన వాటికకు 1.5 ఎకరా స్థలం కేటాయించామని, పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ముస్లింలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రార్థన నిర్వహించారు. ముస్లిం నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ముస్లిం శ్మశాన వాటికను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఎన్నికలకు ముందు శ్మశాన వాటికకు స్థలం కావాలని కోరారని తెలిపారు. గెలిచిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు స్థలం కేటాయించి నేడు ప్రారంభించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో సొంత నిధులతో బోరు ఏర్పాటు చేస్తామని, ప్రహరీ గోడకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. ముస్లింలకు టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని, కోటా ప్రభుత్వ పాలనలో ముస్లింలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, నాజరుద్దీన్, జహంగీర్, సద్దాం, అలీబాషా, ముత్తుజా, పెంచలయ్య, సురేంద్ర, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. سمع الله لمن حمده. السلام عليكم ورحمة الله. فيا حرز الضعفاء ويا عظيم الرجاء ويا عماد من لا عماد له ويا سند من لا سند له اللهم انت الله. दीजिए अल्लाह मुसलमानों के अल्लाह जान की, माल की, इज्जत की, आबरू की, ईमान की, अमाल की हिफाजत फरमा लीजिए. हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के दस्ते मुबारक से आबे कौसर नसीब फरमा दीजिए. एक तरफ मिलेगा, एक तरफ मिलेगा, पहले है जाना है मेरे साथ। ईदगाह में हम लोग हैं, अल्लाह ताला हमारे इस वक्त में के फैसले फरमाएंगे. शुक्रिया बोलो. बच्चे जरा पीछे का बाजू का నమస్కారం. ముందుగా నా గూడూరు నియోజకవర్గ నా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా పవన్ అన్న నాయకత్వంలో, మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఉంది. నిజంగా మనోళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎందువల్లంటే రహీం చెప్పినట్టు అన్నీ కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఎవరు కూడా ముస్లిమ్స్ కోసం ఆలోచించే వాళ్ళే లేరు. ఎట్లా ఏమున్నా, ఏ పొత్తులు ఏ విధంగా ఉన్నా కానీ ముస్లిమ్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. శ్మశాన వాటిక కావాలా, ఈద్గా కావాలని రెండు ప్రతిపాదనలు మా రహీం పెట్టాడు. పెట్టి వెంటనే మా ఎంఆర్ఓ గారితో మాట్లాడిన వెంటనే ఆయన అక్కడ ఉంది స్థలం అని చెప్పి చూపించి, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా పెంచిలయ్య, మా సురేంద్ర, మా బట్టేపాటి కృష్ణయ్య, మా రమేష్ రెడ్డి, మా ఉదయ్ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ స్థలానికి మీ దగ్గరుండి కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు
నా ముస్లిం సోదరులు సంతోషంగా ఉన్నారు. సైట్ చూసా, నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేనైనా చేసిందని, ఎందుకంటే గతంలో నేను చేయలే. గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా చేయలే. ఈసారి మీరు ముఖ్యంగా ఈద్గా శ్మశానం దాదాపు 1.15 ఎకరాలు కేటాయించాం. ఈ పండుగ సమయంలో కూడా ఇక్కడ నమాజ్ చదువుకునే దానికి ఈద్గా ఏర్పాటు చేసాం. అలాగే సోదరులు అడిగారు, ఇది కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. అది ఎస్టిమేషన్ తీసుకొస్తే ఫరూక్ గారికి ఇచ్చి ఫాలోఅప్ చేస్తా. అంటే శాంక్షన్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పలేను. ఫాలోఅప్ అయితే 100% చేస్తా, అంటే రుణం మాట్లేదు. అట్లాగా నీళ్లు రావట్లేదని మా భాయ్ ఇప్పుడే చెప్పాడు. బోరు నా సొంత డబ్బులతో నేను ఇస్తా. రంజాన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి పవిత్రమైనటువంటి ముస్లిం పెద్దల సమక్షంలో ఈరోజు నాకు ఇక్కడ ప్రార్థన చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే రంజాన్ రోజు నేను కూడా వాళ్ళతో పాలు పంచుకోవడం, నిజంగా నమాజ్ చదవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నా ముస్లిం సోదరుల కోసం నేను ఉన్నంత వరకు ఏ అవసరం వచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడే మా డిఈ గారికి చెప్పాం, హౌసింగ్ డిఈ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఎవరు ఇల్లు లేకపోయినా ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి మాట మా డిఈ గారికి చెప్పాను. డిఈ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎవరు లేకపోతే ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరు నా ముస్లిం సోదరు ఇల్లు లేదనే మాట టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ మాడకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పాల్చెల్లపాలెం, కాండ్ర, వెందోడు, ఇట్కో హౌసెస్, కొండాగుంట, ఇంద్రమ్మ కాలనీ, ఇందిరానగరు, చౌటపాలెం, గిరిజన కాలనీ ఇలాంటి ఏరియాల్లో ఇక్కడ నుంచి మసీద్ అక్సా అంటారు, అంటే మనకు కోర్టు సెంటర్ వరకు ఉన్న మసీదు వరకు ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఏదైనా ఈద్గా అప్పుడు నమాజ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి నమాజ్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ అక్కడ మిస్ అయితే 1 టౌన్లో ఉన్నటువంటి ఈద్గాకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎప్పుడో 100 ఏళ్ల నాటి క్రితం ఏర్పాటు చేసిన ఈద్గా అది. అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ మనకు సుమారుగా 1000-2000 మంది ఉన్నారు. అక్కడికి సరిపోతున్నది. ఇప్పుడు మన గూడులో దాదాపుగా మనం తీసుకుంటే 6 నుంచి 10,000 వరకు ముస్లిం జనాభా ఫుల్గా ఉన్నారు. అక్కడ ఈద్గాలు చాలదు కాబట్టి ఈ మత పెద్దల యొక్క సూచనల మేరకు 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ మనం 2 అక్సాలో ఒక పక్క, జామియా దగ్గర ఉన్న ఈద్గాలో నమాజ్ చేస్తున్నాం. కానీ చాలా మందికి నమాజులు విడిపోతున్నాయి. సరైన సమయానికి వెళ్ళలేక, వెళ్ళిన వాళ్ళకి అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతుంటే గత 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ మసీదుకి తీసుకొచ్చినప్పుడు అక్కడ మసీదు యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మన సుభాన్ భాయ్ మరియు వాళ్ళ టీం బృందం అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారికి ఒక అభ్యర్థన చేశారు. మాకేదైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడి నుంచి నమాజు పోయే పద్ధతి ఒకటైతే, ఏదైనా మనిషి చనిపోతే ముస్లిం బరియల్ గ్రౌండ్ కోసం ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ మనిషి చావుకి ఎక్కువ డిమాండ్ చేసి ఆటోలో కానీ వెహికల్ తీసుకెళ్ళాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడంతా రోజువారీ కూలీలము, పెయింట్ వేసుకునే వాళ్ళం, మోటార్ సైకిల్ మెకానికలు, బేల్దార్లు, మేము ఆటోనగర్లో పనిచేసే వాళ్ళం ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఇది భారంగా మారిందని చెప్పి ఎలక్షన్కి ముందు మేము క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఈ ఏరియా ప్రజలు, ముస్లింలందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావడం జరిగింది. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించి ఒకటే మాట చెప్పారు, రహీం మన ప్రజలకు ఏదైనా అవసరం ఉంది, ఎక్కడ ప్లేస్ కావాలని చెప్పడం జరిగింది. ఆయన యొక్క సూచనల మేరకు ఎమ్మెల్యే గారు చెప్పిన చొరవతో ముస్లిం పెద్దలను తీసుకొని మేము స్థల పరిశీలన చేస్తే ఇక్కడ స్థలం ఉందని చెప్పారు. ఇక్కడ స్థానిక నాయకులు ఉంటే మన ఏసుపాక పెంచలయ్య, సురేంద్ర మరియు వాళ్ళ బృందంతో కలిసి ఈ స్థలాన్ని మేము పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఈ స్థలం కరెక్ట్గా ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎమ్మెల్యే గారు తీసుకెళ్లిన తర్వాత ఆయన ఎంఆర్ఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది, ఆ స్థలాన్ని ముస్లింలకు కేటాయించండి అని. అప్పుడు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి వీఆర్ఓతో స్థలాన్ని పరిశీలిస్తే దాదాపుగా 1.5-2 ఎకరాల దాకా స్థలం ఉంది. ప్రజెంట్ దీన్ని కొంచెం 1.4 ఎకరా వరకు క్లీన్ చేసుకొని రెడీ చేసుకోమని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ స్థలానికి మేము అందరం వచ్చి గత 4 రోజుల నుంచి దీని మీద ఒక కార్యాచరణ మొదలుపెట్టి ఇక్కడ క్లీనింగ్ చేయడం కానీ, జేసీబీలు పెట్టి క్లీన్ చేయడం కానీ, మొత్తం జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసి ఒక దారి ఏర్పాటు చేసుకొని మొత్తం సెట్ చేసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి రంజాన్ నెలలో వచ్చి రంజాన్ నెలలో ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం. కానీ అసెంబ్లీ ఉన్న కారణంగా ఎమ్మెల్యే గారు విజయవాడ ఉన్నందువల్ల వచ్చి కరెక్ట్గా వారం అయినప్పుడు మనమే కాదు కదా, కోట, వాకాడ అన్ని చోట్ల ముస్లింలు ఇఫ్తార్ ఉంది కానీ పిలవడం, మళ్ళీ దాని తగ్గట్టు మన అందరికీ ఇంకొక పండగ ఒకటి ఉంది, ఉగాది పండగ అనే పండగ రావడం, దాంట్లో ఆయన బిజీగా ఉన్నందువల్ల ఈరోజు ఒక మంచి సుదీనంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడ
ఎమ్మెల్యే గారు ఈ స్థలాన్ని ఏర్పరిచిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికోసం ఈ ఖబర్స్థాన్ స్థలం కోసం కానివ్వండి, ఈద్గా స్థలం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా కష్టాన్ని గుర్తించింది మా ఎమ్మెల్యే సార్ గారు. గుర్తించి మా కష్టానికి దగ్గర ఫలితాన్ని మాకు ఈరోజు అందించారు. దానికి మేము అందరం, మా నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ, మా రహీంబాయ్ కానీ, మా అలీబాష్ సార్ కానీ, మా మసీద్ కమిటీ వాళ్ళు కానీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. చాలా పెద్ద సహాయం మాకు లైఫ్లో, మా జీవితకాలంలో మేము మర్చిపోలేని చాలా పెద్ద సహాయం సార్. దీనికోసం మేము చాలా కష్టపడ్డాము. ఈ కష్టాన్ని మీరు మాకు గుర్తించి మాకు ఈ స్థలాన్ని మాకు కేటాయించిన దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇంకా పోతే దీనికోసం మా కోసం కష్టపడిన మా రహీంబాయ్ కానీ, మా మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మాకు ఇక్కడ లోకల్గా మా కోసం మాకు ఎటువంటి ఆటంకాలు గురి కాకుండా మా కోసం పనిచేసిన సురేంద్ర అన్న కానివ్వండి, విజయలాయన కానివ్వండి, వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ వైద్య వృత్తిలో కూడా రాణించి భవిష్యత్తులో ఎంతో మందికి సేవలు అందించాలని టీడీపీ సీనియర్ నాయకులు గోర శివకుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని 1వ వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎమ్మెల్యే సోదరులు సురేష్ కుమార్ ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. నాయకులు గోను శివకుమార్ మాట్లాడుతూ జశ్వంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనమని, జశ్వంత్ కుమార్ డాక్టర్గా విద్యాభ్యాసం చేస్తున్నారని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకొని ఎంతో మంది పేదవారికి సహాయం అందించాలని జశ్వంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం అడపాల శివకుమార్, నరసింహులు, భారతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తే బాగుంటుంది అంతా. అదే ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి కుమారులు డాక్టర్ జశ్వంత్ కుమార్ గారి జన్మదినము. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 1వ వార్డు 26 బూత్ ఇన్ఛార్జి అడపాల శివకుమారు ఈరోజు ఈ కార్యక్రమం మధ్యగ చలివేంద్రం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది జశ్వంత్ కుమార్ గారి చిన్నాన్న పాసం సునీల్ కుమార్ గారి చిన్న తమ్ముడు శ్రీ సురేష్ కుమార్ గారి చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం
చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి మన డాక్టర్ జస్వంత్ కుమార్ గారి ఎదుగుదలకు, వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క క్షేమ సమాచారాలకు, సిరి సంపదలకు ఎంతో తోడ్పాటుగా మన యూత్ అంతా ఉండాలని మనసారా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ కుమార్ గారికి, మన టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహులు గారికి, అలాగే మా 10వ వార్డు మాజీ కౌన్సిలరు భారతమ్మ గారికి, వీళ్ళ సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఏకైక తనయుడు జస్వంత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా 1వ వార్డు నందు ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం రాబో ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని కంటిన్యూస్గా 3 నెలలు చలివేంద్రం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా నాయకులు ఏం చెప్పినా, ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప మనం పేదవాళ్ళలో ఉంటున్నాం, పేదవాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి మా నాయకులు ఎప్పుడు మాకు పదే చెప్తుంటారు. వారి స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పెద్దలు గోన్ శివకుమార్ మాంగ్ గారికి, అదేవిధంగా సురేష్ మాంగ్ గారికి, మా భారతమ్మ గారికి, అదేవిధంగా నిమ్మకాయల నరసింహనారాయణ గారికి ప్రధాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి సహాయపడినటువంటి మా రత్నమామ, అదేవిధంగా మా తమ్ముడు అడపాల అనీష్ కుమార్కి, అదేవిధంగా పందిటి వెంకటేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి తనయుడు డాక్టర్ జెసి బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 1వ వార్డు అంబేద్కర్ బొమ్మ దగ్గర మజ్జిగ చలివేంద్ర శివకుమార్ నిర్మించారు. ఈ జెసి బాబు ముందు 100 ఏళ్ళు ఆయుష్తో వర్ధిల్లాలని ఇక్కడ గూడూరు నియోజక ప్రజలందరినీ ఆ బిడ్డను ఆశీర్వదించాలి. ఎందుకంటే తండ్రికి తనయుడుగా పేరు తెచ్చుకొని, అదేవిధంగా డాక్టర్ వృత్తిలో కూడా ఆ బిడ్డ చేతుల్ని ఆ దేవుడు ఆశీర్వదించి ఇంకా ముందు ఆ బిడ్డ ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటూ, ఇంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మా అన్న శివకుమార్ అన్న గారికి అయితేమి, అదేవిధంగా సునీల్ కుమార్ గారి తమ్ముడు సూర్యబాబు గారికి, అదేవిధంగా శివాకి, నరసింహలన్నకి, అదేవిధంగా వెంకటేష్కి, అడపాల రాముకి, శివాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. వచ్చండి. ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి తనయులు పాసిం యశ్వంత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అడపాల శివకుమార్ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరిగింది. మన ప్రీతమ నాయకులు ప్రజాసేవలో అగ్రగణ్యులు పాసిం సునీల్ కుమార్ గారు తనయుడు కూడా వైద్య రంగంలో ప్రజాసేవలో బాగా మంచి పేరు తెచ్చుకొని డాక్టర్గా మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆయన 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ విశిష్టతను మత పెద్దలు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారి ఆత్మశాంతి కొరకు గంధాన్ని లేపనం చేశారు. బంధుమిత్రులకు స్వీట్లు, ప్రత్యేక ఫలహారాలు అందజేశారు. दुनिया में जो जगह खाली है, जो सबों की जगह صراط الذين أنعمت عليهم
الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به منيرا. قال الله تبارك وتعالى في القرآن المجيد: بسم الله الرحمن الرحيم. أقيموا الصلاة وآتوا الزكاة وأقرضوا الله قرضا حسنا. हर सबसे के काफी उठे माशा अल्लाह, अल्लाह जुदाई कर दे भाई। देखो तीसरी सबसे उठो नहीं भाई, आ जाओ भाई, पीछे सबों में कर देखो। ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما من النار. اللهم إنا نجعلك في نحورهم ونعوذ بك من شرورهم. أي الله بشكر गुनाहगार में, खतावार में, सियादार में, बदकार में जाकर अल्लाह जितने भी अल्लाह बताने का पूछे हमें से उम्मत मुस्लिमान से अल्लाह सदीरा सदीरा लजोरी गुनाह अल्लाह तमाम की तमाम जिंदगी में अल्लाह जितने भी गुनाह खता मुस्लिम को अल्लाह जल्द से माफ कीजिए। अल्लाह तमाम से पाक और साफ कीजिए। नेकियों अल्लाह जो अल्लाह पाक जो अशराफ है, जो अल्लाह लैलतुल क़द्र के पास लाते हैं। क्या सही देते ना हमारी हमारा कवर है जाते भाई बोल के जाते कहाँ जाते
మా మామది బాగా తమ్ముడు गले मिले तुम्हें गला कैमरा कौन लेके గూడూరు పెద్ద మసీద్ వద్ద నెలవెక్క దర్శనంతో ముస్లిం సోదరులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా మసీదు ప్రాంతాన్ని విద్యుత్ దీపకాంతలతో అందంగా అలంకరించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ అందరూ ఒకరికొకరి ప్రేమాభిమానాలతో రంజాన్ మాసం గడుపుతున్నాము. ఇదే విధంగా జీవితాంతో ఉండాలని, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఇదే విధంగా జీవితాంతో ఉండాలని కోరుకుంటూ రేపు ఉదయం 8:30 గంటలకు ఈద్గాలో నమాజు, 9 గంటలకి జామియా మస్జిద్లో నమాజు. అందరూ మంచి నమాజ్లో ప్రార్థనలో పాల్గొనాలని, అందరూ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణ ముస్లిం సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే గూడూరు పట్టణ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ మాసంలో మనం చేసినటువంటి ఉపవాసాలు, ప్రార్థనలు ఫలించి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేసి, అల్లా దయ ప్రతి ఒక్కరిపై ఉండాలనేసి అల్లాను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రంజాన్ మాసం మనకు నేర్పించినటువంటి క్రమశిక్షణ, దైవచింతన జీవితాంతం మనకు ఉండాలనేసి అల్లాను ప్రార్థిస్తూ, మన జామియా మసీద్ యూత్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మన బాణసంచా కాల్చారు. అలాగే లైటింగ్ కూడా బ్రహ్మాండంగా అలంకరించారు. వారిలో మన ఖలీల్ అలాగే సాదిక్, అలాగే ఆసిఫ్, అలాగే గోరా, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో కల ఈద్గాలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పండుగ సందర్భంగా తమ శక్తానుసారం పేదలకు దాన ధర్మాలు చేయడం ప్రధాన ఉద్దేశమని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. మత పెద్దలు ఖురాన్లోని సారాంశాలను బోధించారు. వయసు తారతమ్యం లేకుండా చిన్న పెద్ద అందరూ కలిసి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ईद का मतलब ये है कि इसमें फिर तो गरीबों के घर में खाने के लिए है कि नहीं है, कर को क्या है। आज हमें ईमान की कमजोरी की वजह से अभी अच्छा कपड़ा पहनकर के पास क्या है तो हमें मालूम नहीं, इसलिए अल्लाह के नबी क्या बोलेगा, दोनों ముస్లింలకి రెండు పండుగలు ఉంటాయి. ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. ఇన్షాల్లా రంజాన్ ముబారక్ మహినాలో ఈ రంజాన్ పండుగని ఘనంగా జరుపుకున్నాము ఈద్గా వద్ద. ఈ రంజాన్ పండుగలో ముఖ్యం ఏంటంటే ఈదుల్ ఫితర్. ఈదుల్ ఫితర్ అంటే పండగ రోజు ఫిత్రా ఇవ్వాలి. ఒక మనిషి మీద అంటే ఒక ప్రాణం మీద గోధుమలు 1 కేజీ 750 గ్రాములు, దానికి సమానమైన డబ్బులు దగ్గర 90 రూపాయలు అంటే ఈ ఈద్గాకి వచ్చేటప్పుడు అంటే ముస్లింలు పేదలు ఉంటారు కదా, వాళ్ళకి పంచి మనం ఈద్గాకి రావాలి. ఈద్గాకి వచ్చి నమాజ్ చేయాలి. ఈ రంజాన్ నెలలో ఏంటంటే మసీదుల్లో ఖురాన్ పఠనం ఉంటుంది. ఖురాన్ పఠనం అంటే ఖురాన్ పఠనం మొత్తం 20 రకాతులు ఏంటంటే రోజు నమాజులు చదివి ఈ ఖురాన్ పూర్తి గ్రంథాన్ని నెలలో పూర్తి చేస్తాము. ఈ నెలలో ఒక జాగారం రాత్రి వస్తుంది, లైలతుల్ ఖదర్. ఆ జాగారం రాత్రి అంటే ఆ జాగారం ఉండి అక్కడ ఏంటంటే ఖురాన్ పఠనం ఇన్షాల్లా. ఈ రంజాన్ పండుగ ఏంటంటే ఫిత్రా దానం చేసేటువంటి పండుగ. ఈ పండుగలో ఏంటంటే పేద సాదాలకు దానం చేయడం అలా ఉంటుంది. ఇన్షాల్లా ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం. ईदगाह जाते हैं, वहाँ पर देखते हैं कि बहुत सारे बच्चे जो है वो खेल रहे हैं और एक बच्चा जो है उसमें जो है वो बैठ को जो है रो रहा है। तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम उस बच्चे से पूछते हैं कि बेटा तुझे क्या हुआ, ये सारे बच्चे जो है अच्छा कपड़ा पहन कर खेल रहे हैं और तुम्हें काहे को रोता है। तो मेरे मोहतरम दोस्तों और बुजुर्गों, वो बच्चा जवाब देता है कि ऐ नबी जी, उनके वालिद है, उनके माँ बाप है, इसलिए उन्होंने अच्छा कपड़ा पहनकर और पानी नहाकर वो खुशियाँ मनाते हैं। और हमारा जो है, मैं यतीम मदीना हूँ, मेरा वालिद नहीं है, इसलिए मुझे नहलाने वाले कोई नहीं, मुझे कपड़ा पहनाने वाले कोई नहीं, इसलिए मैं एक जगह बैठ कर रो रहा हूँ। तो मेरे मोहतरम दोस्तों और बुजुर्गों, जब ये बात वो बच्चा कहता है तो अल्लाह के नबी के आँखों में आंसू आ जाते हैं और वो उस बच्चा को लेकर अपने घर आते हैं और घर में आने के बाद कहते हैं, अय आयशा, इस बच्चे को तैयार करो, अच्छा कपड़ा पहनाओ, सुरमा लगाओ और तेल लगाओ। जब वो बच्चा को तैयार करता है तो तैयार करने के बाद वो बच्चे को अल्लाह के नबी ईदगाह ले को जाते हैं और उस बच्चे से पूछता है, ऐ मेरे बेटे, जब तुम्हारा बाप जिंदा था, उस बच्चे से पूछता है कि जब तुम्हारा बाप जिंदा था तो तुम्हें किस तरीके से ईदगाह ले को जाते थे। वो बच्चा कहता है, या रसूलुल्लाह, जब हमारे बाप जिंदा था तो हमारे बाप ने हमें कांधे पर बैठा को ईदगाह की तरफ ले को जाते थे। तो अल्लाह के नबी ने फरमाया, ऐ बच्चों, तुम हमारे कांधे पे बैठ जाओ, और अल्लाह के नबी उसे ईदगाह में ले जाओ को बैठाते हैं। तो जब वो बच्चा ज़मीन पर बैठ जाते हैं तो अल्लाह के नबी फरमाते हैं, ऐ बच्चों, आज तुम ज़मीन पर नहीं, आज तुम मेरे करीब आके बैठो, आज तुम
मेरे करीब आके बैठो। तो मेरे मोहतरम दोस्तों और बुजुर्गों, वो बच्चों को जो है अपने करीब बैठाते हैं, फिर अल्लाह के नबी फरमाते हैं कि लोगों सुन लो, जो भी आदमी यतीम के सरों पर, जो आदमी यतीम के सरों पर जब हाथ फेरता है तो उनके हाथ के नीचे जितना बाल आता है अल्लाह तबारक व तआला उसे उतना नेकियां दे देते हैं। जब कोई गरीब बच्चा, जब कोई यतीम बच्चा के सर पर मोहब्बत की वजह से हाथ फेरता है तो मेरे मोहतरम दोस्तों और बुजुर्गों, अल्लाह तबारक व तआला उनके हाथ के नीचे ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. పుట్టిన గ్రామానికి మంచి చేయాలనే లక్ష్యంతో గ్రామాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి క్రీడల కొరకు తన వంతు కర్తవ్యంగా ₹1,00,000 విలువ చేసి ఆట వస్తువులను అందజేసిన కలికి శ్రీనివాసరెడ్డి దాతృత్వం చాలా గొప్పదని కాగితాలపూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కాగితాలపూరి గ్రామానికి చెందిన కీర్తిశేషులు కలికి గ్రామ సుబ్బమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు కలికి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు శారీరక మానసిక ఉల్లాసం పెంపొందించాల లక్ష్యంతో తన సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు క్రీడా సామగ్రిని ఏర్పాటు చేశారు. ఈయన వితరణ పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జోగి శివయ్య, పాఠశాల క్లస్టర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, తులసమ్మ, ప్రేమలత, విద్యార్థులు పాల్గొన్నారు. ఉండండి సార్ కేక్ ఏం కట్ చేస్తారు? సార్ చెప్పిన విధానం ఆయన చూడగానే నేను ఇన్స్పైర్ అయ్యా. చాలా అతను ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఎంత తీక్షణంగా ఆలోచిస్తున్నారంటే పిల్లలు బాగుపడాలి సార్, మాకు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో ఎంతో చాలా గొప్పగా చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మనకి. కానీ డబ్బు ఉన్నప్పటికీ చేసి సహాయ గుణం కూడా ఉండాల్సి వస్తుంది ఒకసారి. అది లేనివాడు చాలామంది డబ్బులు ఉన్నాయి కానీ అందరూ సహాయం చేయలేరు, కొంతమంది చేయగలరు. అలాంటి మహోన్నత వ్యక్తి మా పూర్వ విద్యార్థి అయినటువంటి నాటి విద్యార్థి, నేటి సహాయార్థి మన పాఠశాల కాబట్టి వాళ్ళకి తర్వాత ట్యూబుల వల్ల రంగుల రత్నం, ఉయ్యాల ఇవన్నీ కలిపి సుమారు ₹80,000 వరకు అయినాయి. అవి కూడా అవన్నీ వాళ్ళ ఖర్చులతోటే ఇక్కడ అన్నీ దిగిచ్చేసి మన స్కూల్ పిల్లలకి బహుకరించడమైనది. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అప్పుడు పిల్లలు ఎంతోమంది ఉంటారు కానీ సహాయం చేయాలనే ఉంటుంది కానీ చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనే సంతోషం. తర్వాత ఈ యొక్క గ్రామంలో పాఠశాల మనది అని భావించేటటువంటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వారి తండ్రి రెడ్డి గారికి, ఇతర వారి బంధువర్గానికి అందరికీ కూడాను
నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సుదినం. ఒక వారి యొక్క తల్లిగారి కార్యక్రమంలో వారిని జ్ఞాపకార్థం పిల్లలకి ఆట వస్తువులు అందించడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యం. సార్ చెప్పినట్టుగా అందరికీ మనసు ఉండదు. ఆ మనసు వారిని తీసుకొని పిల్లల్ని నేటి బాలలే రేపు పౌరులు, వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలి. పిల్లలు కేవలం చదువే కాదు, ఆడుకోవాలి. ఎంత శారీరకమైనటువంటి శ్రమ చేస్తే అంత వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సగం మనకు చదువుతో కూడా సగం చదువు ఎంత ఉంటుందో ఆరోగ్యం కూడా అంతే ఉండాలి అనేటటువంటి ఈ దృక్పథం వారిలో ఉండేటటువంటి దృక్పథానికి జోహార్. మాకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చేయడం అనేటటువంటి చాలా సముచితమైనది. వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటటువంటి పాఠశాలకి మరి ఇవ్వడం అనేటటువంటి వారి యొక్క మంచితనానికి నిదర్శనం. ఇట్లాంటి మీరు పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. చిన్నపిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, రేపు పెద్ద అవుతారు. పెద్ద అయితే మంచి భవిష్యత్తు ఉంది మీకు. మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు మన ఊరు మన పాఠశాల అనేటటువంటిది గుర్తుపెట్టుకొని, ఎన్నో సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ చదివి, అయినా గుర్తుపెట్టుకొని ఆయన వచ్చారంటే మీరు కూడా ఇది ఒక ఆదర్శం. అంటే మీరు కూడా పెద్ద మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు మీ పాఠశాల ఏదో కొంత చేద్దాం అనేటటువంటి దృక్పథాన్ని మీరు అలవర్చుకుంటారనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పాఠశాలల్లో నేర్చుకోవాలి మీరందరూ కూడా. ఈరోజు మంచి కనుమరుగైపోతున్న రోజుల్లో ఇది ఒక తార్కాణంగా ఉంది. నాకైతే సార్ పిలవంగానే సార్ ఖచ్చితంగా వస్తాను సార్, నేను ఎవరు రాకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం అనేది అరుదు. ఇట్లాంటి వాళ్ళు ముందుకు వస్తే నేను ఖచ్చితంగా మీకు హాజరయ్యి పిల్లలకు కూడా సందేశం చెప్తాను సార్. పిల్లలు ఈరోజు బాగా చదవాలి, బాగా ఎదగాలి. 2 మాటలు, బాగా చదవాలి, బాగా ఎదగాలి. బాగా ఎదగాలంటే బాగా ఆడుకోవాలి అని అర్థం. బాగా ఆడుకొని బాగా ఆడుకోవడానికి ఇప్పుడు మీకు పరికరాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరికరాలని మనకు అందించినటువంటి దాదా శ్రీనివాసు రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఉగాది వేడుకలో భాగంగా శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్ తప్పట్లతో పట్టణ పొరవీధిలో గ్రామోత్సవం వైభవంగా సాగింది.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన నిర్వహించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని 1వ వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సోదరులు పాసం సురేష్ కుమార్. గూడూరు పెద్ద మసీద్ వద్ద నెలవంక దర్శనంతో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న ముస్లిం సోదరులు. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఉగాది వేడుకలో భాగంగా శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ, పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.